దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన మాటలతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడము, మనల్ని ద్వేషించే వారిని ద్వేషించడము, మనకు సహాయం చేసిన వారికి మనం సహాయం చేయడము, మనల్ని వ్యతిరేకించే వారిని మనం వ్యతిరేకించడము, ఇదంతా కూడా మనుషుల నైజం, అంతే కదా. ఇప్పుడు మన స్థితి కంటే ఎదుటోళ్ళ స్థితి, పక్కవారి స్థితి కొంచెం మంచిగా ఉన్నట్లయితే వారు ఏం చేస్తారు? మనల్ని చూసి హేళన చేస్తారు. వారికి ఉన్నంత ఆస్తిపాస్తులు మనకు లేకపోతే వారు హేళన చేస్తారు. అదే ఒక కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మన స్థితి కంటే వాళ్ళ స్థితి కొంచెం మంచిగా ఉన్నప్పుడు, మనకంటే గొప్పగా వాళ్ళు ఆశీర్వదింపబడ్డప్పుడు, అన్ని విధాలుగా వాళ్ళకంటే కొంచెం తక్కువ స్థాయి కలిగిన వారిని చిన్న చూపు చూడడము, లేదా బాధపరచడము, లేదా గాయపరచడం అనేది కూడా అది సర్వసాధారణమైన విషయం. అది ఒకే కుటుంబంలో ఉన్నవారైతే ఇంకా మరీ ఎక్కువగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఆత్మీయంగా ఎదిగిన వారైతే మాత్రం మనకంటే తక్కువ స్థాయి కలిగిన వారిని చూసినప్పుడు వారు దేవునికి భయపడి, లేదా అలా ఒకరిని అవమానించడము కరెక్ట్ కాదని తెలుసుకున్నవారు, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని క్రియల్లో చూపించేవారు మాత్రం వారి స్థితిని బట్టి వారు గర్వపడరు, ఎదుటి వారి దుస్థితిని బట్టి వాళ్ళు సంతోషించరు, వాళ్ళని హేళన చేయరు. అదే బైబిల్ పరంగా మనము చూస్తే ఆత్మీయంగా ఎదిగిన వానికి, ఆత్మీయంగా ఎదగని వానికి ఉన్న తేడా ఎలా ఉంటుందో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరి స్థితి చాలా బాగుంది, ఒకరి స్థితి కొంతవరకు బాగలేదు. హన్నా గురించి మనం ఎన్నో వాక్యాలు విని ఉంటాం. అది మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ హన్నాను బహుగా బాధిస్తుంది. ఎవరు అంటే పెనిన్నా. ఏ విషయంలో? హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పెనిన్నా స్థితి బాగుంది గనక పిల్లలు లేని కారణంగా హన్నాను వేధిస్తుంది, సూటిపోటి మాటలతో గాయపరుస్తుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు జీవిస్తున్నప్పుడు దగ్గర ఉండి రోజు ఉదయం ముఖాలు చూసుకునేవారు. అలాంటిది ఒక బల్లంలాగా తయారైపోయింది పెనిన్నా. హన్నా చేసిన ప్రార్థన ఏంటంటే, పెనిన్నా అంత బాధ పెడుతున్నప్పటికీ యెహోవా సన్నిధికి వెళ్ళి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలి శ్రమను చూడు, నీ సేవకురాలిని మరవద్దు, నీ సేవకురాలి దుఃఖాన్ని తీసివేయి అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. బహు దుఃఖాక్రాంతులాలి యెహోవాకు ప్రార్థన చేస్తుంది. ఇక్కడ పెనిన్నా బాధ పెడుతుందయ్యా, పెనిన్నాకు పిల్లలు ఇచ్చినవు, అందువల్ల తనను బాధ పెడుతుంది. ఆ పెనిన్నాను ఏదో ఒకటి చేసి నువ్వు ఆమెను గాయపరచు, లేదా ఆ పెనిన్నాకి ఏదో ఒకటి కలగాలి నన్ను అనకుండా అని చెప్పి ఆమె ప్రార్థన చేయట్లేదు. కానీ పెనిన్నా పెడుతున్న ఆ బాధను బట్టి తనలో లోపం ఉంది కదా, ఆ లోపాన్ని ఆశీర్వాదకరంగా మార్చు అని అడుగుతున్నది. చూడు ఎంత ఆత్మీయత కలిగిన వ్యక్తో హన్నా. ఈరోజు మనల్ని గాయపరిచే వారి కోసం, మనల్ని ఏలెత్తే చూపి వారి కోసం, వారికి ఏదో జరిగిపోవాలి, వాళ్ళకి ఏదైనా అపాయం జరగాలని ప్రార్థన చేయడానికంటే, వారు ఏ విషయంలో అయితే నన్ను ఏలెత్తి చూపిస్తున్నారో, ఏ విషయంలో అయితే ఆ లోటుపాటు నాలో ఉన్నదో ఆ లోటుపాటును తీసివేసి దాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అని దేవుణ్ణి అడిగినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కానీ చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే, మమ్మల్ని ఇన్ని మాటలన్నారు, మమ్మల్ని అన్ని మాటలన్నారు, మమ్మల్ని ఇంత హేళన చేసినారు, 10 మందిలో మా పరువు తీసేసినారు, అలాంటి వాడిని నువ్వు ఏదో ఒకటి చేసేయి ప్రభువా, ఏదో ఒకటి చేసి వాళ్ళను నాకు కనబడకుండా చేయని ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ పెనిన్నా పెట్టిన బాధ కోసము ఆమె ఎంత మాత్రము పెనిన్నా కోసం ఏడవట్లేదు. పెనిన్నా నన్ను ఇంత గాయపరిచింది ప్రభువా, పెనిన్నాను ఏదో ఒకటి చేసి నువ్వు నా కళ్ళ ముంచలు తీసేయి, ప్రతీకారం తీర్చవని హన్నా అడగట్లేదు. కానీ పెనిన్నా ఏ విషయంలోనైతే హన్నాను గాయపరుస్తుందో,
పెనిన్న ఏ విషయంలో అయితే హన్నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తుందో, పెనిన్న తను కలిగి ఉన్న స్థితిని బట్టి, తను కలిగిన ఆశీర్వాదాన్ని పిల్లలను బట్టి హన్నాకు లేదని తన స్థితిని బట్టి తనను గాయపరుస్తున్నదో, ఆ గాయపరిచిన ఆ గాయము ఆమె గుండెల్లో గుణపాలయం గుచ్చుకోవడం, తను యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ఎంత గొప్ప విషయం. అన్నకు కలిగిన దుఃఖం తనను ప్రార్థించడానికి ప్రేరేపించింది. ఈరోజు నీ దుఃఖానికి కారణమైన వారి కోసము నువ్వు ప్రార్థన చేయొద్దు, కానీ ఆ దుఃఖాన్ని కలిగించిన ఆ కారణం ఏంటో అది నిన్ను ప్రార్థించడానికి ప్రేరేపించాలి. ఈరోజు నీ దుఃఖాన్ని దేవుడు తీసివేసి నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది పిల్లల విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బంది విషయంలో కావచ్చు, ఆత్మీయంగా ఎదుగుదల విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో ఇంకా గొప్పగా నువ్వు అనుకోవడమే కావచ్చు. ఏదైనా సరే నిన్ను గాయపరిచిన వారి కోసము ప్రార్థన చేయొద్దు, కానీ ఆ గాయము ఏ విషయంలో నిన్ను గాయపరిచారో అది తీసేయని చెప్పి దేవుని అడగాలి. అన్నాకు దేవునితో సరైన సంబంధం ఉంది కాబట్టి అన్న అంత గొప్పగా ప్రార్థన చేయడానికి తను ప్రేరేపించబడింది. ఈరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆపద వచ్చినప్పుడే దేవాన్ని మొక్కడం కాదు. ఆపద ఉన్నా లేకపోయినా దేవునితో సరైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏ క్షణాన ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఆమెలో గొప్ప భారం ఉంది, హన్నాలో గొప్ప భారం ఉంది. 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 15 వరకు చదువుకుంటే, షిలోహు మందిరంలో హన్నా వేదన మనసులోనే వేదన పడుతూ, గాయపరచబడుతూ, కన్నీళ్ళు విడుచు మౌనంగా దేవునితో మాట్లాడుతుంది. ఆమె శబ్దం అనేది బయటికి కూడా రావట్లేదు. అందులో లోపల వేదన పడుతూ, మదన పడుతూ దేవునికి తన భారాన్ని విన్నవించుకుంటుంది, తన గోడును వెళ్ళబుచ్చుకుంటుంది. హన్నా ప్రార్థనలో స్పష్టత ఉన్నది, ఖచ్చితత్వం ఉన్నది. ఏదైతే పెనిన్నా నాకు పిల్లలు లేరని, నన్ను గొడ్రాలని నన్ను వేధిస్తుందో ఆ మాటను కొట్టివేయి, ఆ నిందను కొట్టివేయి. అంటే నాకు ఒక మగబిడ్డనివ్వు, అతన్ని తల మీద క్షౌరము తీయకుండా వాడు బ్రతుకు దినములు నీ సన్నిధిలో ఉంటాడు అని తను ఒప్పుకున్నది. అంటే ఫస్ట్ నాకు నిందను తీసివేయి, పెనిన్న అనే మాటలను తట్టుకోలేకపోతున్నాను. అదేదో పెనిన్న అంటుందని చెప్పి పెనిన్నకి ఏదో కావాలని, తన పిల్లలకి ఏదైనా కావాలని నేను అనుకోవట్లేదు. కానీ పెనిన్న ఏ విషయంలో అయితే నాకు దుఃఖానికి కారణమవుతుందో ఆ దుఃఖాన్ని తీసివేసి నాకు ఒక మగబిడ్డనివ్వు, అతన్ని నీ సన్నిధిలో నేను పెంచుతాను, నీ సన్నిధికే నేను అప్పచెప్తాను, కానీ ఆ నిందను కొట్టివేయని అడుగుతున్నది. అట్లాగే ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంది. తనకు సమూయేలు అనే గొప్ప మంచి ప్రవక్తను దేవుడు తనకు సంతానంగా ఇస్తాడు. ఆ తర్వాత తన నింద కొట్టివేయబడుతుంది, తను ఎంతో సంతోషంగా ఉంటుంది. సో ఇప్పుడు నీవు కలిగి ఉన్న సమస్య కూడా నిన్ను బాధించేవారు నీతో ఉన్నప్పుడు, నిన్ను వేలెత్తి చూపిస్తున్నప్పుడు, ఒక నింద నీ మీద వేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ నిందను ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా, ఆ నిందను తీసివేయండి అయ్యా, ఆ నిందను నాట్యంగా మార్చండి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ కొరకు ఒక మంచి మార్గాన్ని, ఒక నూతన కార్యాన్ని జరిగిస్తాడు. మనుషుల కోసం ప్రార్థన చేయొద్దు, ఆ సమస్యను పట్టుకుని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అన్న చేసిన ఎంత మంచి పని అంటే, తను పెనిన్న కోసం ప్రార్థన చేయలేదు, పెనిన్న నాశనం కొరకు ప్రార్థన చేయలేదు, కానీ పెనిన్న ఏ విషయంలో అయితే తనను బాధ పెడుతుందో, ఏ విషయంలో అయితే తను దుఃఖక్రాంతులు అయిపోతుందో ఆ విషయంని బట్టి దేవునితో పెనుగులాడి ఒక మంచి వాగ్దాన పుత్రుని పొందుకున్నది. సో ఈరోజు నిన్ను కూడా అనేక మంది అనేక రకాలుగా అంటున్నారా అంటే నువ్వు వారి కోసము కాదు, వారు అంటున్న ఆ సమస్య కోసం ప్రార్థించి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీలో తప్పులుండి, మీలో మారు మనసు లేని జీవితం ఉండి ఎవరైతే ఇతరులు మిమ్మల్ని అంటున్నారో ఆ తప్పు స్పష్టంగా ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీరు ఫస్ట్ పశ్చాత్తాపడి మార్చుకొని తర్వాత ఆ నిందను తీసివేయండి ప్రభువా, లేదా ఆ మాటలు ఏదైతే అంటున్నారో దాన్ని ఆశీర్వదకరంగా మార్చండి. పెనిన్న నోరును ముద్రేసినావు, ఎలా? సమూయేలును హన్నాకిచ్చి. అట్లాగే
ఇక హన్నా మాట్లాడడానికి ఏం లేదు, పెనిన్నా మాట్లాడడానికి ఏం లేదు. హన్నా ద్వారా హన్నాకు కుమారునిచ్చి పెనిన్నా ఇంకా మరెన్నడూ హన్నాను మాట అనకుండా తన నోరు ముద్దరేసిండు దేవుడు. అదే నువ్వు వేయాలనుకుంటే అది నువ్వు వేయలేవు, కానీ దేవుడు వేయాలనుకుంటే అది ఆన్సర్ వాగ్దాన పరంగా వేస్తాడు. దేవుడు వాగ్దాన పరంగా వేస్తాడు. అది ఆశ్చర్య కార్యం జరిగించాడంటే ఇంకా ఎవరు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తాడు ఆయన. సో నీ సమస్య విషయంలో కూడా అదే నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ప్రార్థన చేయి. నిన్ను సమస్యలోకి నెట్టే వారి కోసం కాదు, నిన్ను హేళన చేసే వారి కోసం కాదు, నిన్ను అవమానపరిచే వారి కోసం కాదు. వారు ఏ విధంగానైతే నిన్ను అంటున్నారో ఆ సమస్య కోసం ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ హన్నా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పెనిన్నా కోసం కాదు ప్రార్థన చేసింది, తను కలిగి ఉన్న సమస్య కోసం ప్రార్థన చేసింది. తనలో ఉన్న లోపం ఏంటో దేవునితో చెప్పుకున్నదే, యథార్థంగా ప్రార్థన చేసింది, స్పష్టంగా క్లియర్గా ఖచ్చితత్వంగా ప్రార్థన చేసింది. చుట్టుపక్కల అనేక మంది అనేక రకాలుగా అంటుండొచ్చు. దేవుడు శాశ్వతంగా వాళ్ళ నోరులో ముద్దరేయాలంటే వాళ్ళు ఏ విషయంలో అయితే మిమ్మల్ని ఏలైతే చూపిస్తున్నారో అది దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడాలి. అప్పుడే నీ ప్రార్థన కూడా ఖచ్చితత్వంలో ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అది నెరవేర్చబడేదై ఉండాలి. తను కలిగి ఉన్న ఆ సమస్యను దేవుని సన్నిధిలో విన్నవించుకొని దేవుని కార్యము చేత పెనిన్నా నోరు ముద్దరేయించింది. కానీ అంతేగాని అలా నాశనాన్ని కోరుకోలేదు. కాబట్టి మీరు కూడా ఇలాంటి న్యాయవంతమైన ప్రార్థన చేయండి, ఇలా న్యాయంగా ప్రవర్తించండి, యథార్థమైన మనసు కలిగి ఉండండి. మీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఈ కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.